రోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకై నీకు 40,000 ఎకరాలు? నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు. ఇదొక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం. మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం. కానీ రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు. ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇంకొకటి వాట్సాప్ పరిపాలన అని మీరే చెప్పారే. ఎందుకయ్యా 50 ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి? ఇది ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా? 50 అంతస్తుల భవనం ఎందుకయా? ఆడ ఒక మూరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి, నువ్వు 50 అంతస్తులు కడతానంటావు. కట్టు కట్టు కట్టు, కానీ చాలామంది బాధపడుతున్నారు. అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు. వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో. తీసుకొచ్చినటువంటి భూముల్ని ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, ఏ పద్ధతితో ఇస్తున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం. మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం. రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా 63 కోట్లతో వేసుకుంటాడు ఆయన, మా పెద్ద ఆయన 100 కోట్లతో కూడా వేసుకుంటాడు. కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది. విమర్శలు బాగా వినపడుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఎవరు సంతోషంగా లేరు, ఎవరు గుంటూరు వైపు రావటం లేదు, లోపల మదన పడుతున్నారు. విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తున్నాం. మా బివి రాఘవులు గారు సిపిఎం పార్టీ నాయకులు చెప్పారు, 1000 ఎకరాలు చాలా, దాంతో తృప్తి పడవయ్యా అని. 36,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలని నిన్న ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ఇవన్నీ విమర్శలకు దగ్గర అవుతున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని ఒక పవిత్రత ఉంది, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది కొంత సంయమనం అవసరం. ప్రతిపక్షాలని గౌరవించుకుంటూ పోతేనే పాలకపక్షానికి మంచిది. కేసులు పెట్టుకుంటా పోతుంటే ఆ రోజు మొరార్జీ దేశాయ్ అని ఒక ఆయన ఉండేవాడు, ఇందిరాగాంధీ పైన షా కమిషన్లన్నీ వేసి ఇబ్బంది పెట్టాడు. అట్ట లేకుండా చాలా 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 సంయమనంతో పోతే మంచిది. కేసులు ఎక్కువ పెట్టడం కూడా అంత మంచిది కాదు. చట్టం తన పని చేసుకుంటుంది తప్పనిసరిగా. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కదా రాష్ట్రంలో. కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిన మార్కెట్లో పెట్టిన పగలు కొట్టండి తమ్ముడు అన్నారు కదా. ఇప్పుడు అందరికీ కరెంటు బిల్లులు 6,000 7,000 ఛార్జ్ చేసి ఎక్కువ పడుతున్నాయి కదా. దాని మీద మేము ఖండిస్తున్నానే, అది తప్పది. కరెంటు బిల్లులు సాధారణంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చిందో అదే విధానాన్ని అందరూ పాటించాలి. అయ్యా నేను ఒక మాట చెప్తా, మీరు అడిగారు కాబట్టి. నేను కుప్పానికి వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గానికి, ఆయన బహుశా ఈ వారంలో పోతున్నట్టున్నాడు. అక్కడ ఒక యూనివర్సిటీ ఉండే, ద్రవిడియన్ యూనివర్సిటీ. ఆ ద్రవిడియన్ యూనివర్సిటీలో 1 సంవత్సరంగా జీతాలు రావటం లేదు. మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను. వెంకటేశ్వర యూనివర్సిటీకి మొన్న పోయిన వారం పోతే అక్కడ ప్రొఫెసర్లు అందరూ చెప్పారు, అయ్యా మాకు 3 నెలలుగా జీతాలు రావటం లేదు అని. ఈ జీతాలు లేని వాళ్ళు ఇంకొకరిని ఏం చేస్తాడో నాకైతే, నేను రిజర్వ్ చేస్తున్నాను నా నిర్ణయాన్ని.
సార్ తమ్ముళ్ళు సంపద సృష్టిద్దామని చెప్పారు కదా సార్ చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు. ఎలా సంపద సృష్టిస్తారు, లేకపోతే ప్రభుత్వ పథకాలు కూడా ఇంతవరకు పూర్తిగా అందరికీ అందినట్టు కనిపించట్లేదు. ఎవరికి అందటం లేదు. చాలా అసంతృప్తి మొదలైంది కూటమి ప్రభుత్వం పైన. నేను వచ్చే ముందు రాత్రి ఒక 3-4 చీఫ్ సెక్రటరీలు, రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలతో మాట్లాడాను. ఆర్థిక శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు నాకు చెప్పుకొచ్చారు, ఆయన రాంగ్ ట్రాక్లో ఉన్నారు, ఆయన సరైన సలహాదారులు లేరు, ఆయన కష్టాల్లో పడుతున్నాడు, ఆ రాష్ట్రం బ్యాంక్రప్ట్ స్టేట్ అవుతా ఉందని చెప్పారు. చాలా కష్టాలు పడుతున్నారు, అష్ట కష్టాల్లో ఉన్నారు. మా ప్రాంత మిత్రుడికి అది తెలుస్తుందో లేదో కనీసం మీ ద్వారానే తెలియజేస్తున్నా. వెంటనే చెప్పిన సూపర్ 6 కంప్లీట్ చేయమని నేను కోరుకుంటున్నాను. అయ్యా నేను చెప్పాను కదా, రాజధాని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వాళ్ళు, దీనివల్ల నష్టం వస్తుంది. అట్ట అడుగు తవ్వితే నీళ్లు వస్తున్నాయి, వీళ్ళు ఇక్కడేంది కట్టేది. కాకపోతే బాగా ముడుపులు అందుతున్నాయని విన్నాను, అందరూ వస్తున్నారు, మాకు ఒక 100 ఎకరాలు ఇవ్వండి, అయితే మాకేమి ఇస్తావు, మరి ఇంకొకరికి 50 ఎకరాలు అడుగుతున్నారు, మాకేమి ఇస్తావు. ఇది మాత్రం జరుగుతూ ఉంది. ఈ విస్పర్లు వినపడుతున్నాయి, రాష్ట్రం అంతా వినపడుతున్నాయి. దాన్ని ఖండిస్తున్నా, మరి విమర్శలకు తావు లేకుండా పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. అయ్యా మోడీ గారు వచ్చిపోయింది, విక్స్ బెల్ట్ ఇచ్చిపోయినాడయా. మోడీ గారు వచ్చారు, వచ్చినప్పుడు ఆయన విక్స్ బెల్ట్ ఇచ్చిపోయినాడు. పవన్ కళ్యాణ్ 3 సార్లు తగ్గితే మైక్ ముందు ఎక్కడి నుందో విక్స్ బెళ్ళ టక్కన పిలిచి దగ్గరికి నేనేందో చెప్తున్నాడని అనుకున్నా. ప్యారిస్ పప్పర్మెంట్ అనుకున్నా, ప్యారిస్ పప్పర్మెంట్ కాదంటది, విక్స్ బెళ్ళిచ్చి దీన్ని వాడుకోమని చెప్పాంట. పోయిన దఫా వచ్చినప్పుడు ఆయన మంచి నీళ్లు తీర్థం తెచ్చాడు, అదేదో మట్టి తెచ్చాడు. ఈ దఫా తీర్థం లేదు, మట్టి లేదు, ఈ దఫా విక్స్ బెళ్ళి ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్కు బై బై చెప్పిపోయాడు. చాలా తెలివిపరుడు మోడీ. ఆంధ్రాకి ఆయన ఇవ్వబోయేది ఏమి ఉండదు, మాటలు తప్పించి. చాలా ఉందయా, చాలా ఉంది. మాకు నాయకులు లేరు గ్రామాల్లో, అది మా సమస్య. కొంత టైం పడుతుంది. కొత్త పార్టీ కాదు కదా సార్, గ్రామాల్లో నాయకులు అంటే పాత ఇప్పుడు నుంచో ఉన్న పాత కాలం నుంచి ఉన్న పెద్ద పార్టీ కదా అది, జాతీయ పార్టీకి ఇంకా మండలాల్లో గ్రామాల్లో నాయకులు లేరు అని చెప్పడం. లేరు అని అంటే ఇప్పుడు రాయపాటి సాంబశివరావు మన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ పక్కన కావూరు సాంబశివరావు ఉన్నాడు పక్క జిల్లాలో. మేము ఉంటారని అనుకున్నాం, వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయినారు. ఏం చేసాం, వాళ్ళ దగ్గర పోయి ఉన్న గ్రామాల్లో ఉన్న లీడర్లందరినీ తీసుకొని పోయారు పక్క పార్టీల్లోకి. ఇక పోవాలి వాళ్ళ దగ్గర పోయి మేము ఏదో మాట్లాడి మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరం.